ఈసారి ఈ రబ్బీ సీజన్లో ఎక్కడ కూడా ఏ రైతుకు గన్ని బ్యాగులు ఇబ్బంది లేకుండా వారికి ట్రాన్స్పోర్టింగ్ కూడా అధ్యక్ష ఇమ్మీడియట్ ఆ కల్లాల ఒడ్లు వేమెంట్ అయిపోయిన వెంబడే వాళ్లకు లారీ కూడా ట్రాన్స్పోర్టింగ్ లారీ సౌకర్యం కూడా వచ్చేది మనం చేయడం జరిగింది అధ్యక్ష. లారీలే కాకుండా కూడా రైస్ మిల్ల దగ్గర ఒక చక్కటి ప్రణాళికతోని అధికారులందరూ సమన్వయంతో గౌరవ మంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటా వారి సహకారంతో ఎలాంటి రైతులకు ఇబ్బంది కాకుండా ఆ మిల్లర్ కూడా ఇబ్బంది లేకుండా అధ్యక్ష ఈసారి చాలా చక్కగా రబ్బీ సీజన్లో ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. గతంలో అధ్యక్ష వాళ్లకు డబ్బులు కూడా సరైన టైంకి వచ్చేటివి కావు అధ్యక్ష. నెల రోజులకు 45 రోజులకు వాళ్ళకి డబ్బులు వచ్చేది అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా అప్పుడు పిఎస్సి చైర్మన్గా ఉన్నా, నేను కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా దాంట్లో అప్పుడు చేపట్టడం జరిగింది అధ్యక్ష. మా మండలంలో 4, 5, 10, 14 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా ఉండే. టైంకు డబ్బులు వచ్చేది కావు అధ్యక్ష. అప్పుడు దాదాపు 10 వాళ్ళు కరెక్ట్ అధికారులు సమన్వయం లేక నెల రోజుల నుంచి 45 రోజులకు ఒక్కొక్క రైతుకు వచ్చే విధంగా ఉండే అధ్యక్ష. ఈసారి ఈ రబ్బీ సీజన్లో ఏదైతే చేసినాం అధ్యక్ష రైతులకు 2 నుంచి 3 రోజుల లోపలనే డబ్బులు రావడం జరిగింది అధ్యక్ష. గతంలో అధ్యక్ష వీళ్ళకి అవగాహన రైతేమో ఇక్కడ మనం యాక్చువల్గా నేను కులక్షలలో ఒక పీపీసీ సెంటర్ ఉందంటే ఇక్కడ లోడింగ్ చేసుకొని వాళ్ళు ఏదో కరీంనగర్ రైస్ మిల్క్ రాసిస్తుంటారు అధ్యక్ష. అప్పుడు కరీంనగర్కి పోయి డంపింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండే అధ్యక్ష. వాడి లోడింగ్ చేసిన తర్వాత కరీంనగర్ దగ్గర 3 రోజులు లారీ పెట్టుకొని అన్లోడ్ చేసుకోవని చెప్తే దాంట్లో తాళున్నది, ఒడ్లు పచ్చిగా ఉన్నాయి, నాకు క్వింటల్కి 5 కిలోలు కట్ చేస్తావా, నాకు క్వింటల్కి 10 కిలోలు కట్ చేస్తావా అని చెప్పేది అధ్యక్ష. ఈ విధంగా రైతులని ఏదైతే మంచి సిస్టంతో మనం కొనుగోలు కేంద్రాలు రైతుకు మంచి రేటు రావాలని చెప్పి ఏదైతే పెట్టి ఉన్నామో దాంట్లో గత ప్రభుత్వములా రైతులు ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. దళారీల కొద్ది ఎక్కువ కూడా మిల్లర్లు లాస్ట్ టైం మోసం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. సార్ అప్పుడు జరిగినటువంటి విషయం చెప్తున్నా అధ్యక్ష. గతంలో జరిగినటువంటిది రైతుకు నష్టం జరిగింది. రైతుకు అదే ఒక సిస్టంతో అధ్యక్ష రైతుకు ఇబ్బంది లేకుండా గౌరవ మంత్రి గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ అధికారులు ఒక సమన్వయంతో ఈరోజు ఒక చక్కగా పనిచేసినారు అధ్యక్ష. ఈ లాస్ట్ టైం ఏదైతే 44 లక్షలు ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేసిర్రో ఎక్కడ కూడా ఇంత కాంప్లైంట్ లేవు అధ్యక్ష. గతంలో చూసినాం అధ్యక్ష ఒక లారీ రావాలంటే నీకు కూడా తెలుసు అధ్యక్ష, లారీలు రావాలంటే రోడ్ల మీద మనం ధర్నాలు చేసినాం అధ్యక్ష. పోలీసులను పెట్టి లారీలు తీసుకురావాల్సి వచ్చింది అధ్యక్ష. ఇదంతా కాకుండా ఒక చక్కటి ట్రాన్స్పరెంట్తో ఈరోజు దాదాపు ఒక 75 లక్షల టన్నులకు ఈసారి అధికారులు ప్లాన్ చేసుకుంటే బయట మార్కెట్లో కూడా రేట్ బాగున్నందుకు దాదాపు ఒక 45 లక్షల పైన టన్నుల రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెంట్గా ఈసారి రైతు పీపీసీ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొన్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రికి, అధికారులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అధ్యక్ష. ఈసారి దాంట్లో అధ్యక్ష లాస్ట్ టైం రైస్ మిల్లర్స్కి ఏ విధంగా ఇచ్చారు అధ్యక్ష, వాళ్ళ దగ్గర ఒక వస్తువు మన దగ్గర నుంచి మిల్లర్కి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి ఇచ్చినప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తాం అధ్యక్ష. ఈరోజు ఆంధ్రలో ఉన్నది అధ్యక్ష వాళ్ళకు బ్యాంక్ గ్యారంటీ తీసుకొని ఇచ్చారు అధ్యక్ష. గతంలో ఎలాంటిది లేదు అధ్యక్ష. కరెక్ట్ వడ్లు ఇక్కడ ఇచ్చారు, వాళ్ళకి నచ్చినటువంటి మిల్లులకు ఇష్టం వచ్చినట్లు డంపింగ్ చేశారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి కానివ్వండి, గౌరవ అధికారులకు నేను ఒకటే వేదిక ద్వారా కొడుతూ ఉన్నాను, ఒక మంచి సిస్టమ్ పెట్టండి. ఎందుకంటే మనం ఏదైతే ఇస్తున్నామో ధాన్యాన్ని మిల్లర్స్ దగ్గర నుంచి కూడా ఒక బ్యాంక్ గ్యారంటీని పెట్టుకోండి. దాంట్లో కొద్దిగా ఇబ్బందికరంగా కూడా ఉంది అధ్యక్ష. ఒక మిల్లర్కు కెపాసిటీ అధ్యక్ష, దాంట్లో ఒక మిల్లర్ 2 రకాల మిల్లింగ్స్ ఉంటాయి అధ్యక్ష. ఒకటి ఫర్బైల్డ్ రైస్ మిల్లు, ఒకటి రా రైస్ మిల్ అధ్యక్ష. ఎందుకంటే నాకు కూడా రైస్ మిల్స్ ఉన్నాయి అధ్యక్ష, నాకు తెలుసు. దాంట్లో ఫర్బైల్డ్ రైస్ మిల్లు దాదాపు ఒక కెపాసిటీ రోజు గంటకు 8 టన్నుల కెపాసిటీ ఉంటుంది అధ్యక్ష. రా రైస్ మిల్లు 2 టన్నులు ఉంటుంది, 4 టన్నులు ఉంటుంది, 6 టన్నులు ఉంటాయి అధ్యక్ష. కెపాసిటీకి కొద్దిగా ఎక్కువ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కొంతమందికి ఎక్కువ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది కూడా ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. లాస్ట్ నాకు తెలిసిన కాడికి గన్ని బస్తాలు ఎన్ని ఇచ్చిందో తెలియదు అధ్యక్ష. ఇప్పటికీ మా గత ప్రభుత్వంలో జరిగినటువంటి సివిల్ సప్లై అయిన ఏదైతే ఈ ప్యాడీ విధానం అయితే ఉందో దాంట్లో ఇప్పటికి కూడా నేను అకౌంట్లు లేవనుకుంటా అధ్యక్ష. ఖచ్చితంగా ఇప్పటికి కూడా దాని మీద కరెక్ట్ ఇది లేదు అధ్యక్ష. గన్ని బ్యాగులే కానివ్వండి, ఏ మింటికి ఎన్ని కొనుగోలు ఇచ్చినాము, ఏ మిల్లర్కి ఎంత ఇచ్చినాము, ఏ కొనుగోలు కేంద్రానికి ఎంత ఇచ్చినామో ఇప్పటి వరకు లేని పరిస్థితి ఉంది అధ్యక్ష. దయచేసి ఇప్పుడు మనం ఒక సంక్లిష్టమైన ఒక విధి విధానాలు పెట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పి అధ్యక్ష నాకు లేక ఫస్ట్ టైం ఒక అవకాశం ఇచ్చింది అధ్యక్ష. దీంతో పాటు రైస్ మిల్లర్స్ కూడా మన సివిల్ సప్లైస్ కూడా ఒక మంచి
ప్యాడ్ అలాట్మెంట్ చాలా అది ఉంది, అది చూసుకుంటారు. అది గత చాలా మటుకు ఇంకా మిల్లర్స్ దగ్గర ప్యాడీ కూడా ఉంది, అది చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా అధికారులు దానిపైన గవర్నమెంట్ అది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి, అది ఖచ్చితంగా తీయాలని చెప్పి కూడా సార్ గారికి దాంట్లో దీని మీద మంచి మంత్రి గారికి కూడా ఈ సివిల్ సప్లై పైన మంచి నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి దాదాపు అక్కడ ఎన్నో డ్యూస్ ఉంటే కూడా మొన్ననే ఈ మధ్యన మనం చూసినాం 315 కోట్లు కూడా అక్కడ ఉన్నటువంటి డ్యూస్ను కూడా తీసుకురావడం జరిగింది. ఒక మంచి సమన్వయంతో సెంట్రల్ గవర్నమెంట్తో చేసుకొని వాళ్ళ ఒక మంచి సంబంధంతో పెట్టుకొని చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మన ప్రొక్యూర్మెంట్ కూడా ఇంతమందికి రైస్ కానీ ఫర్బైల్ కానీ ప్రొక్యూర్మెంట్ కావాలంటే కూడా కొద్ది ఇబ్బందికరంగా ఉండేది. ఈ సీజన్లో గత ఈ 4-5 నెలల నుంచి అలాంటి ఇబ్బంది లేకుండా మిల్లర్స్ కానివ్వండి, ప్రొక్యూర్మెంట్ వాళ్ళు కానీ, రైస్లో కానీ, బైల్డ్ కానీ ఇబ్బంది లేకుండా చాలా టకాటక ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉన్నది. దీంట్లో కస్టమ్ మిల్లింగ్ ఇవ్వని వాళ్ళపైన కూడా ఒక మంచి ఇప్పటికే దాదాపు ఒక 160 మిల్లుల పైన కూడా యాక్షన్ తీసుకున్నారు. తప్పకుండా ఎంతటి వారైనా సరే గవర్నమెంట్కి లూటు చేసిన వారిని ఖచ్చితంగా వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది కనుక ఖచ్చితంగా తీసుకుంటారని కూడా కోరుకుంటూ ఒక విధి విధానాలపైన ఖచ్చితంగా ఇవ్వాలి. దయచేసి అధ్యక్ష నాకు ఒకసారి అవకాశం ఇచ్చి నా తాండూరు నియోజకవర్గం పైన ఒక 2 మాటలు మాట్లాడతా అధ్యక్ష. దయచేసి ఈరోజు మొన్న మన డిప్యూటీ సీఎం గారు మన బట్టి విక్రమార్క సార్ గారు ఒక మంచి మాట మాట్లాడినారు. ఈరోజు తెలంగాణ తలసరి ఆదాయము రంగారెడ్డి తలసరి ఆదాయం ఎంత ఉంది? 9,46,000 తలసరి ఆదాయం చెప్పిండు అధ్యక్ష. దాంట్లో మన వికారాబాద్ జిల్లా చూసినట్లయితే తలసరి ఆదాయం 1,80,000 రూపాయలు ఉంది అధ్యక్ష. హైదరాబాద్కు కూతపేట దూరంలో మనం ఉన్నాం. మన వికారాబాద్ జిల్లా కోకాపేటకు 40 కిలోమీటర్లు అధ్యక్ష. కోకాపేటలో 100 కోట్లకు ఎక్కడ పోతే మన తలసరి ఆదాయం 1,80,000 రూపాయలు అంటే కొద్దిగా చెప్పుకోవడానికి కూడా కొద్ది ఇబ్బంది అవుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఎంత దక్షిణ తెలంగాణ ఎంత వివక్ష గత 10 సంవత్సరాల నుంచి కాబడ్డదో మనం దీన్ని చూస్తే అర్థమవుతూ ఉన్నది. మా తాండూరు నియోజకవర్గం అధ్యక్ష నీకు కూడా తెలుసు, మీ పుట్టినటువంటి నియోజకవర్గమే, మీకు జన్మనిచ్చినటువంటి నియోజకవర్గం అది. కోట్పల్లి ప్రాజెక్ట్ అధ్యక్ష 1964లో గౌరవ మరిచెన్నారెడ్డి గారు దాన్ని నిర్మిస్తే అధ్యక్ష దాదాపు అది 9,400 ఎకరాలకు పారేది అధ్యక్ష. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి అధ్యక్ష మనం కొట్లాడి తెచ్చుకున్నాం అధ్యక్ష తెలంగాణ. మన నీళ్లు మనకు రావాలా, మన నిధులు మనకు రావాలా, మన విధులు మనకు రావాలని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి 37 మట్టి తీసినటువంటి పాపన మనం పోలేం అధ్యక్ష. 9,400 ఎకరాలు ఏదైతే పాటుపడే పారువాటు ఉండేటువంటి కోటిపల్లి ప్రాజెక్టు ఈరోజు 3,000 నుంచి 4,000 ఎకరాలు పడతలేదు అధ్యక్ష. మీరు మొన్న మేము గెలిచిన తర్వాత మీకు చొరవ చూపిస్తే మీరే దాని మీద నుంచి తీసుకురు అధ్యక్ష. కోటిపల్లి ప్రాజెక్టు వికారాబాద్ మీ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు పడతాయి అధ్యక్ష, మా తాండూరు నియోజకవర్గం కొన్ని గ్రామాలు మాకు కొద్దిగా వాడుతుంది అధ్యక్ష. 2 నియోజకవర్గాలకు కలిపి అది ఉంది అధ్యక్ష. దాని మీద పట్టేడు మట్టి తీసినటువంటి పాపన వాళ్ళం అధ్యక్ష. మీరు దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. గౌరవ మంత్రి గారిని కూడా మీరు స్పెషల్గా కలిసి అధికారులను కూడా అందరినీ పంపించడం జరిగింది అధ్యక్ష. మీకు వేదిక పైన మీకు అందరూ కూడా వేదిక తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అధికారులను పంపించడం కాకుండా దాదాపు 110 కోట్ల 120 కోట్ల డిపిఆర్ తయారైంది. దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి 4,000 ఎకరాల పారువాటు కాకుండా 9,400 ఎకరాల పారువాటు పడే విధంగా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. తప్పకుండా దాన్ని స్పందించి ఖచ్చితంగా దాన్ని వేదిక ద్వారా దాన్ని శాంక్షన్ చేయాలి, దానికి సరిపోనిక డబ్బులు ఇవ్వాలని చెప్పి మంత్రి గారికి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష మా దగ్గర ఇంకొకటి జుంటుపల్లి ప్రాజెక్టు ఉంది అధ్యక్ష. ఇది మీకు వస్తుంది, అదేమో కొడంగల్ మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆనుకొని వాళ్ళ నియోజకవర్గానికి ఆనుకు వస్తుంది అధ్యక్ష. అది కూడా దాదాపు 5,400 ఎకరాలు వారేది అధ్యక్ష. ఈరోజు దాన్ని కూడా 2,000 ఎకరాలు కూడా పారువాటు అవుతలేదు అధ్యక్ష. దాన్ని కూడా మీరు ఈఎన్సీ గారిని కానీ మొన్న అధికారులను పంపించారు. దయచేసి దాన్ని కూడా కెనాల్స్ రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ మొత్తం కూడా పాడైపోయినాయి అధ్యక్ష. దానికి కూడా సరిపోనిక నిధులు దాదాపు 10-15 కోట్లు అవుతా ఉన్నాయి. మంత్రి గారు కూడా దయచేసి దాన్ని కూడా నోట్ చేసుకొని దాన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష మా దగ్గర శివసాగర్ ప్రాజెక్ట్ ఒకటి ఆలాలో ఉన్నది అధ్యక్ష. గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు దాన్ని శంకుస్థాపన చేసినప్పుడు మీరు కూడా ఉన్నారు అధ్యక్ష. అది అప్పుడు చేసినటువంటి అంశం కానీ ఇప్పటి వరకు దాన్ని ఒక 37 మట్టి మళ్ళీ తీసినటువంటి పాపన వాళ్ళారు అధ్యక్ష. అది కూడా మీ ద్వారా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష మా బషీరాబాద్ మండలంలో 3 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. 3 లిఫ్ట్ ఇరిగేషన్స్ నుంచి పేరుకే ఉన్నాయి కానీ ఈ గత 10-15 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్నటువంటి నాతులు లేడు అధ్యక్ష. దయచేసి ఆ 3 లిఫ్ట్ ఇరిగేషన్స్కు ఏదైతే అమౌంట్ ఇస్తుందో ఏదైతే అవుతుందో
అది ఖచ్చితంగా మళ్ళీ